సో మరోసారి చూపిస్తాను కాకరకాయ కట్టుకునే విధానం. ముందుగా దారాన్ని కొంచెం ఇలా పెట్టి తర్వాత దాన్ని ఇలా కొన నుంచి చుట్టుకుంటూ గట్టిగానే చుట్టాలి. ఎందుకంటే ఇది ఫ్రై అయ్యేటప్పుడు కాకరకాయ సైజు కొంచెం చిన్నగా అయి ఆ దారం వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా చుట్టి కొనకు వచ్చిన తరువాత దీన్ని కొంచెం గట్టిగా ఇలా లాగుతూ ఉంటే అది కాకరకాయని కట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిన తర్వాత ఇప్పుడు తుంచేయండి. ఇప్పుడు తీయాలన్నా ఇది లోపల ఇరుక్కుపోయింది. అయిన తర్వాత తీసుకుందాం. సో ఇలా మళ్ళీ కడాయిలో వేసేసుకుందాం. ఇదే విధంగా మిగతాయి కూడా అన్నీ చేసేసి పెట్టి అప్పుడు దారంతో కట్టి ఏం చేయాలో చూద్దాం. చూడండి, చక్కగా దారాలు కట్టేసాం. ఇప్పుడు పెనంలో ఆన్ చేసి మనం దీంట్లో చక్కగా నూనె వేసేసుకుందాం. ఇందులో ఈ కాకరకాయల్ని చక్కగా మనం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకొని అంటే ముందుగా నూనెలోనే అవి ఫ్రై చేసుకుంటాం. దీంట్లో ఉల్లిపాయలు వేసేటప్పుడు కూడా కాకరకాయ సగం ఫ్రై అయిన తర్వాతే వేసుకోవాలి. లేకపోతే ఉల్లిపాయ నల్లగా అయిపోతుంది, కాకరకాయ కుక్కే కాదు. ఇప్పుడు అందులో నుంచి మసాలా బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఇప్పుడు ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసుకొని రెడీ ఉంచుకుందాం. అలాగే కరివేపాకు, పసుపు, కొంచెం పసుపును కూడా ఈ కాకరకాయల పైన జల్లేసుకుందాం. మెంతి కూర ఏదైతే ఉందో మనం వేయించుకున్నప్పుడే దాంట్లో ఒక మంచి టేస్ట్ వచ్చేసింది. రెండింటి కాంబినేషన్లో అదిరిపోతుంది. మన ఈ కాకరకాయల్ని స్లోగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరో సైడ్ మార్చి కుక్ చేసిన తర్వాతే కరివేపాకు, మళ్ళీ ఈ కాకరకాయ గింజలు కూడా ఉన్నాయి, దాన్ని కూడా దీంట్లో వేసుకోవచ్చు. ఈ కాకరకాయ గింజల్ని కూడా మీరు కొంచెం మంచిగా వేయించుకుంటే కరకరలాడుతూ భలేగా ఉంటాయి. సో కొంచెం సేపు అయిన తర్వాత చేద్దాం. ఈ కాకరకాయల్ని చూడండి, ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మరో సైడ్ తిప్పేసుకుందాం. ఇలాగే కాకరకాయల్ని ఈ విధంగా మరో పక్కకి తిప్పి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయింది, మరొక సైడ్ ఫ్రై అవుతున్నప్పుడు ఈ కాకరకాయ గింజలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా దీంట్లో వేసేసుకుందాం. వేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై అవ్వనిద్దాం. ఈ కాకరకాయ గింజలు కరెక్ట్గా ఫ్రై అవుతాయి. మీకు దాంట్లో ఉన్న రుచి కాకరకాయలో కూడా ఉండదు. మీ కాకరకాయలు చక్కగా కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే మన కరివేపాకు, అలాగే మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, మరి మనకి ఈ మిగిలిపోయిన మసాలా చివరిగా వేసుకుందాం. ఎందుకంటే ఇందులో వేస్తే మాడిపోతుంది. ఇలా ఉల్లిపాయల్ని కూడా వేసి మనం స్లోగా కుక్ చేసుకుందాం. కాకరకాయ వేగింది, అయితే ఉల్లిపాయలు కూడా బ్రౌన్గా అవుతున్నాయి. ఇప్పుడు మంట తగ్గించేసి మన ఈ మసాలా, మిగిలిన మసాలా మన కూరలాగా రావడం కోసం వేసుకుందాం. కానీ ఇప్పుడు ఆ కాకరకాయలో ఉన్న పచ్చిదనం ఏదన్నా కుక్ అవ్వడం కోసం మూత పెట్టేసి తక్కువ మంట పెట్టేసి మీరు ఒక 6-7 నిమిషాల పాటు స్లోగా కుక్ చేయండి. కాకరకాయ చక్కగా అవుతుంది. తర్వాత మరొకసారి కావాలంటే వేయించుకుందాం. మరి దీంట్లో పైన కొంచెం ఉప్పు ఆ మసాలాలో కూడా తాకడం కోసం, అంటే ఉప్పు దీంట్లో సరిపడా వేసాను, కానీ ఇంకా కొంచెం అంతా దీనిపైన వేసుకుందాం. మూత పెట్టేద్దాం. స్లోగా దీన్ని కుక్ చేసుకుందాం. కాకరకాయలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆ స్లోలో అంటే మనం ఫస్ట్ ఫ్రై చేసినప్పుడు ఏదన్నా పచ్చితనం ఇంకా కుక్ అవ్వండి. ఇప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఈ కాకరకాయలు చక్కటి రంగు, మనకి మంచి వేగిన రంగు చక్కగా వచ్చేసింది. దాని కింద ఆ మసాలా, అయితే మనం వేసిన మసాలా మన కాకరకాయ చూడండి, ఉల్లిపాయలు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. కొంచెం లావుగా ఉంటే కట్ చేసేసుకుందాం. దాన్ని కూడా ఇలా వేసేద్దాం. ఇప్పుడు ఈ బీన్సు, క్యారెట్, బంగాళదుంప ఇవన్నిటిని కుక్ చేసుకుందాం. ముందుగా మనం చక్కగా వేయించుకున్న ఈ ఎండుమిరపకాయలు, ధనియాలు, మిరియాలు, ధనియాలు ఎక్కువగా ఉంటాయి, తర్వాత ఎండుమిరపకాయలు, మిరియాలు ఇవన్నీ కొంచెం సువాసన ఫ్లేవర్ కోసం సోంపు, ఆ జీలకర్ర అవి వేసేసుకున్నాం. ఆ గరం మసాలా కూడా ఒక్కొక్కటి మాత్రమే, అంటే ఒక్క లవంగం, ఒక్క ఇలాచి బరకగా పొడి చేసుకొని ఎలా చేయాలో చూద్దాం. మనం చేసుకునే ఈ డిష్లో కడాయి మసాలా పొడి చాలా ముఖ్యం. ముందుగా కొంచెం నూనె వేసి మనం ముందుగా ఈ కూరగాయల్ని చక్కగా వేయించుకుందాం. మనం సౌత్ ఇండియన్ స్టైల్లో కొంచెం కడాయి చేసుకోవాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ముందుగా దీంట్లో మన కూరగాయలు, బంగాళదుంప నల్లగా అవ్వకూడదని చెప్పి నీళ్ళల్లో పెట్టేసుకున్నాను, దాన్ని వేసుకుందాం. దీంతోపాటు బీన్సు, కాలీఫ్లవర్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి అది తర్వాత వేసుకుందాం. ఇందులో ఈ కూరగాయ వేసుకోవచ్చు, ఈ కూరగాయ వేసుకోకూడదు అనేం లేదు. మీకు కావలసిన కూరగాయలు వేసుకోవచ్చు. ఇందులో చిటికెడంతా పసుపు, ఆ కొంచెం రంగు లైట్గా మనకి వచ్చేట్టు. కానీ ఇందులో మనం టమాటా ప్యూరీ కూడా వేస్తాం కాబట్టి బ్రహ్మాండంగా మిక్సీ జార్లో వేసేసి చక్కగా ప్యూరీ చేసేసుకుందాం. మంట కొంచెం పెంచి ఈ కూరగాయలు లైట్గా స్టిర్ ఫ్రై అయిన తర్వాత, ఎందుకంటే
ఇప్పుడే టమాటో ప్యూరీ వేస్తే మనకి కూరగాయలు తొందరగా ఉడకవు. కాబట్టి లైట్గా హాఫ్ డన్ అయిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. దీంతోపాటు కొంచెం చిటికెడంత ఉప్పు, ఈ నూనె ఉన్నప్పుడే దీంట్లో కరివేపాకు కూడా మీరు వేసుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదు. మన తెలుగు వాళ్ళ కోసం కరివేపాకు వేస్తున్నాను. ఆ కడాయి స్టైల్లో చేయడం కోసం. మీరు నార్త్ ఇండియన్ స్టైల్ వెళ్తే వాళ్ళు కరివేపాకు వాడరు. దీన్ని కొంచెం సేపు వేగనిద్దాం. వేగిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఈ కూరగాయలు లైట్గా వేగిన తర్వాత దీంట్లో మన కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. మనం ఇందులో టమాటో ప్యూరీ వేసుకుందాం. సో మీకు కావాల్సినంత టమాటో, మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. ఈ కూరగాయలకి మళ్ళీ మనం రొట్టెలతో తినడానికి కావాల్సినంత విధంగా మనం చేసుకుందాం. వేసేసి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు చక్కగా కుక్ అవ్వాలి. ఆ టమాటోలోని పచ్చితనం అంతా పోతుంది. తర్వాత ఆ టమాటా ఆ పచ్చిదనానికి మన మసాలా వేసేసి కొంచెం అంత కస్తూరి మేతి, వెన్న, క్రీమ్ వేసామంటే ఒక అద్భుతమైన డిష్ తయారవుతుంది. దీన్ని రొట్టెలతో తిన్నా బాగుంటుంది, అన్నంతో తిన్నా అదిరిపోతుంది. ఒక 3-4 నిమిషాల పాటు మూత పెట్టి కుక్ చేసుకుంటే మీకు లైట్గా ఆ నూనె కొంచెమే వేసాం, అందులో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం వెన్న కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న క్యాప్సికము, ఇవి 3-4 నిమిషాల్లో మన కాలీఫ్లవరు ఇవన్నీ కూడా కుక్ అయిపోయాయి. మన బంగాళదుంప కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి 90% ఉడికిపోయింది. మిగతా 10% ఇప్పుడు ఉడికిపోతుంది. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సినంత తేమ లైట్గా వేసుకోండి. ఎందుకంటే మీరు అన్నంతో తినాలంటే లైట్గా గ్రేవీలా ఉంచుకోవాలి. లేదనుకోండి మీరు డ్రైగా చేసుకోవచ్చు. కొంచెం అంతా నీళ్లు పోసి ఇప్పుడు టమాటా అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీంట్లో మళ్ళీ మనం మసాలా వేసినప్పుడు ఇది కొంచెం చిక్కబడుతుంది కాబట్టి వేసేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు కుక్ చేసుకొని తర్వాత మన ఉల్లిపాయ, క్యాప్సికము అంతా రెడీ అయిన తర్వాత కొత్తిమీర, మన టమాటా వేసుకుందాం. మనకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చింది. మనం చేసుకున్న ఈ కడాయి మసాలా ఏదైతే ఉందో మనం దీంట్లో వేసేసుకుందాం. చూడండి, ఏ మసాలా పొడులు కాకుండా ఆ ఫ్రెష్గా చేసిన ఆ మసాలా పొడి ఇందులో వేయగానే ఇది కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మంచి సువాసన, ఆ వెంట మనం వేసిన దానికి మరింత సువాసన ఇవ్వడం కోసం కొంచెం అంత కస్తూరి మేతి పొడి, మరీ ఎక్కువ అక్కర్లే, కొంచెం వేసినా దాని సువాసన చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు పర్ఫెక్ట్. వేసిన తర్వాత ఒక్కసారి ఉప్పు చూసుకొని దీన్ని కొంచెం మంట పెంచేసి రెడీ చేసేసుకుందాం. ఉప్పు కొంచెం పడుతుంది, దానికి కావాల్సిన ఉప్పు కూడా వేసాను. ఉల్లిపాయ, క్యాప్సికం వేసుకొని దీన్ని కూడా దీంతోపాటు కలిపేద్దాం. అయితే ఉడికిపోయిన కూరగాయలు, కొంచెం కరగరలాడుతున్న ఈ వెజిటేబుల్స్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. దీంట్లో మనం వెన్న వేసాము, కస్తూరి మేతి వేసాము, మనం వేసుకున్న మసాలా వేసాము. ఇప్పుడు క్రీమ్ వేయాలి. క్రీమ్ వేసి తర్వాత దీన్ని ఏం చేయాలో చూద్దాం. చూడండి, ఒక్కసారి చక్కగా ఇలా కలుపుతూ మన ఈ క్రీమ్ని వేసేస్తే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. క్రీమ్ ఈ టమాటా ఉన్నప్పుడు వేసుకుంటే ఇప్పుడు చూడండి మనకి మంచి గ్రేవీ, చూడడానికి రంగు, రుచి అన్నీ పర్ఫెక్ట్గా ఇందులో సెట్ అయింది. లాస్ట్లో కొంచెం అంత కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసిన తర్వాత స్టవ్ కట్టేద్దాం. దీన్ని చక్కగా కలిపేసి వడ్డించుకుంటే దీంట్లో భలే భలే అద్భుతమైన టేస్ట్. చూడండి అంతా పర్ఫెక్ట్. మనం వడ్డించుకునే దాంట్లో వడ్డించుకుందాం. అప్పుడు మీకు తెలుస్తుంది దీంట్లో ఉన్న అందము, దీంట్లో ఉన్న ఆ సూపర్ రుచి. మనకు కావాల్సిన ఆ కడాయి మసాలా అంతా పర్ఫెక్ట్గా ఉంది. సౌత్ ఇండియన్స్ చక్కగా సాంబారు ఇలాంటి మిక్స్ వెజిటేబుల్స్ చేసుకుంటారు. ఇదే మిక్స్ వెజిటేబుల్స్ తోటి ఆ చక్కటి గ్రేవీ కోటింగు మన కడాయి మసాలా వెజిటేబుల్స్ కూరగాయలు రెడీ. అందులో కాలీఫ్లవరా, క్యారెట్టా మీకు ఇష్టం వచ్చిన విధంగా చక్కగా తిని ఎంజాయ్ చేయండి. ఈ రొయ్యలని ఆలివ్ ఆయిల్ తోటి ఈ వెల్లుల్లి అన్నీ వేసి చక్కగా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు మనం దీన్ని సోయా కూర, కొంచెం పాలకూర కూడా వేసి చేసుకుందాం. అయితే ఇందులో కొంచెం నూనె ఎక్కువ ఉంటుంది, కానీ దాన్ని బ్రెడ్తో పాటు దాంతో పాటు చక్కగా ఎంజాయ్ చేస్తారు. దీన్ని చేసుకోవడం కోసం ముందుగా సన్నగా ఉల్లిపాయల్ని తరిగేసి పెట్టుకుందాం. సన్నగా తరిగిన వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగిన అల్లం ఇవి వేసి లైట్గా ఇందులో సోయా కూర, పాలకూర రెండింటిని చక్కగా మనం బరకగా పేస్ట్ చేసుకున్నాం. దీన్ని ఇందులో వేసేది. సోయా కూరలో మన రొయ్యలతో వెళ్ళడానికి మంచి టేస్ట్ ఉంటుంది. అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి ఏది మాడకుండా మనం కాపాడుకోవాలి. పాలకూర, ఆకుకూరల్లో తేమ ఎక్కువ ఉంటుంది. ఆ తేమంతా దీంట్లోంచి వెళ్ళిపోతూ ఒక మిశ్రమంలా తయారవుతుంది. ఆ నూనె పైకి తేలిన తర్వాత మనం ఇందులో రొయ్యలు వేసి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మంట మనం తగ్గించేసి మరొక నిమిషం మనం ఇలా కుక్ చేసుకుంటే
మన ఈ కూర రెడీ. మంచిగా బ్రెడ్తో పాటు దాంతోపాటు తింటే చాలా బాగుంటుంది. అన్నంతో అయినా మనం ఆవకాయలో కొంచెం నూనె వచ్చినా దాన్ని వేసుకొని కలుపుకొని తింటాం కదా, ఆ విధంగా కలుపుకుంటే భలేగా ఉంటుంది.